Hello and hi friends. I welcome all of you to the KRISHNA'S tutorials YouTube channel. If you are not subscribed to this channel, please make sure to do subscribe and click the bell icon so that you will never miss any other new update from this channel. So friends, మూడో వారంలో గెట్ నోటిఫికేషన్. సో ఫ్రెండ్స్, కొందరు సిపిజిటి అంటారు, కొందరు సిపిజెట్ అంటారు. సో ఏదేమైనప్పటికీ కామన్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఎంట్రన్స్ టెస్ట్ నోటిఫికేషన్ అనేది జూన్ థర్డ్ వీక్లో, అంటే ఈ మంత్ థర్డ్ వీక్లో రిలీజ్ అవుతుంది. సో ఫ్రెండ్స్, ఆగస్ట్లో ఎగ్జామ్ అనేది ఉంటుంది. సో ఫ్రెండ్స్, దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఈ వీడియోలో మాట్లాడుకుందాం. అంతకంటే ముందు వీడియోని తప్పకుండా లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి షేర్ కూడా చేయండి. సో ఫ్రెండ్స్, రాష్ట్ర వ్యాప్తంగా 6 సంప్రదాయ విశ్వవిద్యాలయాలతో పాటు జేఎన్టీయూహెచ్ పీజీ సీట్ల భర్తీకి నిర్వహించే ఉమ్మడి పీజీ ప్రవేశ పరీక్ష సిపిజిటికు ఈ నెల మూడో వారంలో నోటిఫికేషన్ వెలువడనుంది. ఓకేనా ఫ్రెండ్స్, దిస్ మంత్ థర్డ్ వీక్ అయితే నోటిఫికేషన్ రిలీజ్ అవుతుంది. ఉస్మానియా, కాకతీయ, తెలంగాణ, పాలమూరు, శాతవాహన, మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయాల పరిధిలోని ఎంఏ, ఎంకామ్, ఎంఎస్సి, పీజీ డిప్లొమా 5 ఏళ్ల ఇంటిగ్రేటెడ్ కోర్సులు, జేఎన్టీయూహెచ్లోని 2 ఏళ్ల ఎంఎస్సి కోర్సులకు గత ఏడాది నుంచి ఉమ్మడి ప్రవేశ పరీక్ష నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. సో ఫ్రెండ్స్, అన్ని యూనివర్సిటీలకు కామన్గా నిర్వహిస్తున్నారు కాబట్టి ఇది కామన్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఎంట్రన్స్ టెస్ట్. ఓకేనా, బిఫోర్ 2019 అంటే 2018 వరకు కూడా ఏ యూనివర్సిటీ ఆ యూనివర్సిటీకి సపరేట్గా ఎగ్జామ్ అనేది నిర్వహించేది. కాకపోతే ఇప్పుడు 2019 నుంచి సిపిజిటి తీసుకురావడం జరిగింది. అంటే అన్ని యూనివర్సిటీలకు ఒకే కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ఉంటుందన్నమాట. సో ఫ్రెండ్స్, ఈ సిపిజిడిలో మనం క్వాలిఫై అయినట్లయితే తెలంగాణలో ఉన్నటువంటి 6 యూనివర్సిటీలు, నేమ్లీ ఉస్మానియా, కాకతీయ, తెలంగాణ, పాలమూరు, శాతవాహన, మహాత్మా గాంధీ యూనివర్సిటీలతో పాటు జేఎన్టీయూహెచ్ జవహర్లాల్ నెహ్రూ టెక్నాలజికల్ యూనివర్సిటీలో కూడా మనం అడ్మిషన్ పొందవచ్చు. సో ఫ్రెండ్స్, 2020-21 గాను ఉస్మానియా యూనివర్సిటీ అయితే ఈ పరీక్షను నిర్వహించనుంది. ప్రస్తుతం డిగ్రీ సెమిస్టర్ పరీక్షలు పూర్తి కాకపోవడం, జూలైలో వివిధ ప్రవేశ పరీక్షలు ఉండటంతో సిపిగెట్ను ఆగస్టులో నిర్వహించాలని ఓయూ అధికారులు ప్రాథమికంగా ఒక నిర్ణయానికి వచ్చారు. సో ఫ్రెండ్స్, ఆగస్టులో ఎగ్జామ్ నిర్వహించాలని అయితే ప్రాథమికంగా ఒక నిర్ణయానికి అయితే వచ్చారు. మొత్తం 53 సబ్జెక్టుల్లో ఈ పరీక్ష నిర్వహిస్తారు. సో ఫ్రెండ్స్, ఇది సిపిజిటి 2020కి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్. సో ఫ్రెండ్స్, చాలామంది కింద కామెంట్లో అయితే అడుగుతున్నారు సిపిజిటి నోటిఫికేషన్ ఎప్పుడు రిలీజ్ అవుతుందని. సో ఫ్రెండ్స్, ఆ నేపథ్యంలో నేను ఈ వీడియో చేయడం జరిగింది. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీకు ఇంకా ఏమైనా సందేహాలు ఉన్నట్లయితే తప్పకుండా కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఏ నైస్ డే.